షెఫ్ చలపతిరావు గారు చెప్పినట్టు చాలా రెస్టారెంట్స్, చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ లో ఆల్రెడీ స్టాండర్డ్స్ ఇన్ ప్లేస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర వీఆర్ హజార్డ్ అనాలిసిస్ అండ్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్ అని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ చాలా మంది ఇంప్లిమెంట్ చేసాం. అది కాకుండా మన డొమెస్టిక్ సర్టిఫికేషన్ FSSAI స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి. బట్ నౌ ఇప్పుడు పోస్ట్ కోవిడ్ దీంట్లో చాలా మార్పులు కొంతవరకు మేము అందరం ఈ లాస్ట్ 45-50 డేస్ లాక్డౌన్ పీరియడ్ లో దీని గురించే వర్కౌట్ చేసి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేసి వెయిట్ చేస్తున్నాం. ప్రైమరీలీ మా దగ్గర మేము ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీ ఏంటంటే, షెఫ్ చెప్పినట్టు ఇది ఫుడ్ ద్వారా స్ప్రెడ్ అవ్వదు కోవిడ్, బట్ ఇట్ స్ప్రెడ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో మా లాజిక్ ఏంటంటే, మేము ఎంప్లాయీని సేఫ్ గా ఉంచితే మా ఫుడ్ సేఫ్ గా ఉంటది, మా ఫుడ్ సేఫ్ గా ఉంటే మా కస్టమర్ సేఫ్ గా ఉంటారు. సో మా రూట్ కాజ్ బేసిస్ అంతా ఎంప్లాయీ సేఫ్టీ మీద ఫోకస్ ఉంది. ముందు మా ఆల్ దీస్ మా స్టాండర్డ్స్ ఏముంటాయో ఈ WHO ఇప్పుడు ప్రిస్క్రైబ్ చేసే స్టాండర్డ్స్ కన్నా ఎక్కువ స్టాండర్డ్స్. కానీ మా ఫోకస్ అంతా కిచెన్ లో యాక్టివిటీ, రా మెటీరియల్స్ తో యాక్టివిటీ అండ్ యూటెన్సిల్స్ అండ్ కిచెన్ ప్రోటోకాల్స్ మీద ఉంది. ఇప్పుడు దాని స్కోప్ కొంచెం ఎంప్లాయీస్ పని అయిపోయినాక ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ మీద క్వారంటైన్ కంట్రోల్స్, వాళ్ళ ఎక్స్పోజర్ కంట్రోల్ చేయటం, వాళ్ళు మన ఫెసిలిటీల్లోనే ఉంచి వాళ్ళకి డైలీ స్క్రీనింగ్ చేయటము. ముందు మేము క్వార్టర్లీ వన్స్ మెడికల్ స్క్రీనింగ్ చేసేవాళ్ళం ఫుడ్ హ్యాండ్లర్స్ కి. నౌ దిస్ విల్ బికమ్ అ డైలీ ప్రాసెస్. మా అండర్స్టాండింగ్ ఏంటంటే, ఎంప్లాయీస్ ని మేము కాపాడగలిగితే మిగతా అన్ని ఫాల్ ఇన్ ప్లేస్ అయిపోతాయని. సో ముందు ఎంప్లాయీస్ షిఫ్ట్ అయిపోగానే, పని అయిపోగానే ఎక్కడికి వెళ్ళారో మా బాధ్యత కాదు. ఇప్పుడు ఇది మా బాధ్యత. పని అయిపోయినాక ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, పోస్ట్ వర్క్ టైమింగ్స్, హైజీన్ ప్రాక్టీసెస్ ఎట్లా ఉన్నాయి, దాని మీద మేము ఫోకస్ ఎక్కువ పెడుతున్నాం. అపార్ట్ ఫ్రమ్ దట్ చాలా వరకు ఇది కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ యాక్టివిటీస్ చేస్తున్నాం. if our hygiene practices were 100%, we are going to make them 150%, but we have to tell the customer what all we are doing. ముందు మాలో మేము చేసుకుని మా స్టాండర్డ్స్, మా ఆడిట్ మేము చేసుకునే వాళ్ళం. ఇప్పుడు దీని గురించి ట్రాన్స్పరెన్సీ తయారు చేయాలనే విధానంలో మేము ఆలోచిస్తున్నాం. ముందే మా కిచెన్స్ వర్ యాక్సెసిబుల్ టు ఆల్ అవర్ కస్టమర్స్ టు కమ్ అండ్ సీ అట్ ఎనీ టైమ్. ఇప్పుడు దీన్ని ఇంకా యాక్సెసిబుల్ ఎట్లా చేయాలి, కస్టమర్లు వాళ్ళు తినే ప్రోడక్ట్స్ ఎట్లా తయారవుతున్నాయి ఎట్లా చూడొచ్చు, ఈ ఆస్పెక్ట్స్ లో ఆలోచిస్తున్నాం. బట్ బేసిక్లీ అవర్ ఎంటైర్ ఫోకస్ ఇస్ ఎంప్లాయీ సేఫ్టీ. ఇఫ్ ఎంప్లాయీ ఇస్ సేఫ్, ఫుడ్ ఇస్ సేఫ్, ఫుడ్ ఇస్ సేఫ్, కస్టమర్ ఇస్ సేఫ్. కమింగ్ టు ఆల్మండ్ హౌస్, వెరీ డైనమిక్ చైతన్య. అంటే నేను చాలా రెస్టారెంట్లకు వెళ్ళానండి. ఐ డిడ్ 650 వీడియోస్ టిల్ నౌ. హైజీనిక్ కిచెన్ అంటే నాకు గుర్తొచ్చేది ఆల్మండ్ హౌస్. ప్రాపర్ స్టాండర్డ్స్, ప్రాపర్ హైజీనిక్ మెజర్స్ తో చేసే ఫుడ్. చూసిన వెంటనే వాళ్ళ చేతికి గ్లౌజులు కానీ అంటే మనం కెమెరా పెడుతున్నాం అని చెప్పి వాళ్ళు పెట్టుకుంటాం కదండి. మేము వెళ్ళేటప్పటికి వాళ్ళు హెడ్ కేబుల్ పెట్టుకుంటారు, గ్లౌజులు పెట్టుకుంటారు, ఆఫ్రాన్ ఉంటుంది, డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది, అక్కడ లీకేజ్ ఉండదు, దేనికి అది సిస్టమేటిక్ గా ఉంటుంది. అంటే నార్మ్స్ ఫాలో చేసే అయితే హైజీనిక్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడాలి. స్మాలర్ ప్లేయర్స్ అండి, అన్రెగ్యులేటెడ్ అనబాకండి, బికాస్ దే ఆర్ ఆల్ రెగ్యులేటెడ్. వాళ్ళకి రెగ్యులేటరీ బాడీ బేస్, రెగ్యులేటర్స్ దగ్గర నుంచి పడాల్సిన ప్రెషర్ వాళ్ళకి పడుతుంది. ఇట్స్ ఓన్లీ దట్ ఈవెన్ ఇన్ ఆర్గనైజ్డ్ ప్లేయర్స్, ఇప్పుడు నేను నాకు ISO ఉంది, నాకు HACCP సర్టిఫికేషన్ ఉంది అన్నాను అనుకోండి, నా కాంపిటీటర్ కూడా అదే మాట అంటాడు.
But the point now is that it cannot be a window dressing. Right. It has to be, there has to be real standards behind that. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మా బ్రాండ్ లో ప్రోడక్ట్స్ కొన్ని కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి కస్టమర్ కి. సో వెనెవర్ ఎప్పుడన్నా మాకు ఇట్లా కామెంట్ వచ్చింది అనుకోండి, మీ ప్రోడక్ట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అని మా మేనేజర్స్ కి ఒకటే సింపుల్ ప్రోటోకాల్ ఇన్స్ట్రక్షన్ ఉంది. ఎవరన్నా కస్టమర్ ఇట్లా కన్సర్న్ చూపిస్తే మీ ప్రైసెస్ హై ఉన్నాయని ఎమ్మటే కిచెన్ తీసుకెళ్లి చూపియండి అని. విత్ హైయర్ స్టాండర్డ్స్ కమ్ గ్రేటర్ కాస్ట్. సో నేను ఇప్పుడు 100 రూపీస్ ఛార్జ్ చేశాను అనుకోండి, ఇట్స్ బికాస్ నాకు 4 ISO ఆడిట్ సూపర్వైజర్స్ ఉన్నారు, హ్యాసిప్ సర్టిఫికేషన్ స్టాండర్డ్ సూపర్వైజర్స్ ఉన్నారు, ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నాడు. వీళ్ళందరి ప్రాసెసెస్ చూసుకోవడానికి ఆ ప్రోడక్ట్ లో కాస్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు నా కంపెటిటర్ ఇవన్నీ లేకుండా నాకు కూడా ఐఎస్ఓ ఉంది, నాకు కూడా యాసిప్ ఉంది, నేను కూడా ఇవే చేస్తున్నాను అని అనేసాడు అనుకోండి, హీ ఎంజాయ్స్ అ మచ్ బిగ్గర్ మార్జిన్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఆఫ్ ది స్టాండర్డ్స్. సో వాట్ వీ నీడ్ టుడే ఈస్ రియల్ ఎగ్జామినేషన్ అండ్ నాట్ విండో డ్రెస్సింగ్. ముందు మనం చెప్తే ఇంకా ఇది మా స్టాండర్డ్ అంటే కస్టమర్లు నమ్మేవాళ్ళు. నౌ కస్టమర్ షుడ్ డిమాండ్ అండ్ సీ ఫర్ దెమ్ సెల్స్. అప్పుడే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. When it comes to the small players like the street food vendors that you were asking, yes, if you ask me, a small street food vendor thela antaru, but atanu intlo tayar cheskuntaru. All his materials ఇంట్లో కట్ చేసుకుని తయారు చేసుకుని బండి మీద పెట్టుకొని తీసుకొచ్చుకుంటారు. If you ask me, his single person operation is probably much more hygienic than many operations. We have to support them. We have to give them access to clean water. We have to give them guidance and training. It should not feel like a cost to them. It should feel that somebody is guiding them in terms of how they can improve their safety standards. We cannot remove all street food. A lot of our culture comes from street food. It is about time. ఎవరు తీసుకుంటారు ఈ బాధ్యత? మన రెగ్యులేటర్స్ తీసుకోవాలండి. రెగ్యులేటర్స్ తీసుకోకపోతే మనము యాజ్ లార్జర్ బిజినెసెస్ వీ షుడ్ గ్రూప్ టుగెదర్ అండ్ మనం తీసుకోవాలి. నన్ను అడిగితే ఫుడ్ ఇన్స్పెక్టర్స్, రెగ్యులేటర్స్ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ వాళ్ళ సంఖ్య తక్కువ. I would say that, yeah, like you said, we should all take responsibility for the industry in general and set standards for it. Right. But I think it's also evolving. If you see, food safety today is so different from food safety 5 years ago. Yeah, standards across the board improve అవుతున్నాయి. స్టాండర్డ్స్ we are caught చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి, చాలా ఫాస్ట్ గా ఇంప్రూవ్ అవుతున్నాయి. we were caught off guard in this. ఇంకో 10 years తర్వాత మన కోవిడ్ అయి ఉంటే మనకి క్వశ్చన్ వచ్చుండేది. ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ నుంచి రిలీఫ్ అండ్ స్టిమ్యులస్ అండి, మాలాంటి బిజినెస్ వెదర్ స్మాల్ ఆర్ బిగ్, if it's bigger then the burden is more, if it's smaller then the burden is less, but the burdens primarily come from rentals and salaries. Apart from the operational cost of making the food and paying the electricity bills and things like that. Nobody realistically expects the government to bail the entire industry out to the full extent. But right now what we have felt is that there has been very little చాలా తక్కువ అటెన్షన్ ఉంది మా ఇండస్ట్రీ మీద. పెద్ద పట్టించుకున్నట్టు ఫీలింగ్ ఉంది అందరికి. మా అసోసియేషన్స్ తో అన్న, మా గ్రూప్ అంటే మీకు కూడా సిఐఏ లాంటి ఒక పెద్ద అసోసియేషన్ అవసరం ఉంది. మాకు ఉందండి అసోసియేషన్, బట్ వీ నీడ్ టు ఇంటర్ఫేస్ విత్ ద గవర్నమెంట్. మా ప్రాబ్లమ్స్ ఏంటి, ఇది ఎట్లా సస్టైన్ అవ్వాలి నెక్స్ట్ 3-4 months, బికాస్ మా ప్రాబ్లం లాక్డౌన్ ఎండ్ అయినప్పుడు ఎండ్ కాదండి. ఇట్స్ అ మ్యారథాన్, ఇట్స్ నాట్ అ రన్నింగ్ రేస్. సో మ్యారథాన్ స్టార్ట్స్ వెన్ లాక్డౌన్ ఎండ్స్.
అప్పుడు మేము ఇది ఎట్లా సస్టైన్ చేయాలి, మా స్టాఫ్ మా ఎంప్లాయీస్ కి ఎట్లా మేము యునో లైవ్లీహుడ్స్ అందియగలుగుతాము, ఇది మేము there's lot of discussion on this. This discussion has to reach the decision makers. Okay. Because if the businesses get a chance, మేము ఆలోచించేది మేము గవర్నమెంట్ కి చెప్పగలిగితే వాళ్ళకి చాలా మంచి ఇన్పుట్స్ వస్తాయని నా అభిప్రాయం. ఓకే అండి. మా అసోసియేషన్స్ తో ఒకసారి మాట్లాడగలిగితే మేము మా రిప్రజెంటేషన్ పెట్టగలుగుతాము, అదొకటి. సెకండ్ ఇస్ పాలసీస్, సైలెన్స్ తో ఎక్కడికి ముందుకు వెళ్ళలేము. ఏదో ఒక పాలసీ టువర్డ్స్ ఈచ్ ఆఫ్ దీస్ హెడర్స్, రెంటల్స్ కానివ్వండి, సాలరీస్ కానివ్వండి. ఇప్పుడు చూడండి, సాలరీస్ విషయంలో వెన్ నోబడీ ఈజ్ ఆపరేటింగ్, అట్లీస్ట్ ఆల్ ద F&B బిజినెస్ పీపుల్ ఐ నో ఆర్ ఓన్లీ వరీడ్ అబౌట్ మా ఎంప్లాయీస్ కి సరుకులు కొనుక్కోవటానికి, రెంట్ కట్టుకోవటానికి డబ్బులు ఎట్లా అందియగలుగుతాము